ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్. నాకు కొన్ని కాన్సెప్ట్స్ మనం చూద్దాం. సిలిండర్ తీసుకున్నా, కోన్ తీసుకున్నా, ఇంకా ఏదైనా ఫిగర్ తీసుకోండి, ఫిగర్ తీసుకోండి, రైట్? వాల్యూమ్ ఇది πr²h, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ మీరు చూస్తే గనక కోన్ కూడా చూడండి సార్. కోన్ ఇది πr, ఇదేమో వాల్యూమ్ 1/3 πr²h, లాటరల్ సర్ఫేస్ ఏరియా πrl, టోటల్ సర్ఫేస్ ఏరియా πrl ప్లస్ πr². అలానే దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా, దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? పైన కింద తీసుకుంటాం. నాకు ఇక్కడ ఫార్ములా ఇంపార్టెంట్ కాదు. మనం ఇక్కడ చూసిన సిలిండర్ చూసిన, కోన్ చూసిన, రైట్, స్పియర్ చూసిన, ఫ్రస్ట్రమ్ చూసిన, హెమిస్పియర్ చూసిన, ఏం చూసినా నాకు టోటల్ సర్ఫేస్ ఏరియాలో పై ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియాలో ఇక్కడ పై ఉంటుంది, ఇక్కడ పై ఉంటుంది. మిగతా హెమిస్పియర్ చూసిన, పిరమిడ్ చూసిన, దాంట్లో టోటల్ సర్ఫేస్ ఏరియాలో పై ఉంది. పై అంటే 22/7. 22 అనే సంయుక్త సంఖ్యలో 2 × 11. 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఎప్పుడైతే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అన్లెస్ అండ్ అంటిల్ ఇచ్చిన క్వశ్చన్లో రేడియస్, హైటు 11 మల్టిపుల్ ఉండకపోతే 99% టోటల్ సర్ఫేస్ ఏరియా. ఎందుకనంటే ఇక్కడ 11 క్యాన్సల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఫస్ట్ ఇండికేషన్ రేడియస్, హైట్ 11 మల్టిపుల్ కాకపోతే మీకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు ఆన్సర్ 11 మల్టిపుల్ ఉంటుంది. మొత్తము డయాగ్రామ్ వేసి చేయాల్సిన అవసరం లేదు. 11 - 3 కాదు, 7 - 7 ఎస్, ఇది కాదు, ఇది కాదు. మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ని, ఎందుకనంటే ఈ క్వశ్చన్ పెట్టింది ఆ పాయింట్ మీకు చెప్పడానికే. రేడియస్ కానీ హైట్ కానీ 11 మల్టిపుల్ కాని చోట, 11 మల్టిపుల్ కాకుండా మిగతా ఏ వాల్యూ ఉన్నా టోటల్ సర్ఫేస్ ఏరియా 11 మల్టిపుల్ అవుతుంది. ఆ పాయింట్ చెప్పడానికే ఇక్కడ సిలిండర్, కోను ఏది మీరు ఏ ఫార్ములా చూసినా టోటల్ సర్ఫేస్ ఏరియాలో పై ఉంటుంది. ఈ పాయింట్ని ఫస్ట్ నోట్ చేసుకోండి. RH లో 11 ఉందనుకోండి, మీరు ట్రెడిషనల్ మెథడే చూయాలి. ఇది జస్ట్ ఒక మీకు ఐడియా సార్, రైట్? ఇక్కడ కూడా టోటల్ సర్ఫేస్ ఏరియా హైట్స్ ఏవి కూడా నాకు 11 మల్టిపుల్లో లేవు. ఇది ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ని చూడండి. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ ఆప్షన్ చూడండి. మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ 11 మల్టిపుల్ ఉంటే డెఫినెట్గా మన మెన్సురేషన్ 2D 3D డయాగ్రాములు దానికి సంబంధించిన ఫార్ములాలు ఇయ్యాల్సింది. దానికి ముందు ఒకటి చూడండి, 11 మల్టిపుల్ కాదు, ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మనకు ఆన్సర్ ఆప్షన్లు ఎంత స్టూపిడ్గా ఉంటాయంటే చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, డిస్క్లైమర్, RH ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. RH రేడియస్, హైట్ గనక 11 మల్టిపుల్ కాకపోతే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా 11 మల్టిపుల్ తోటి ఆన్సర్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ది క్వశ్చన్ చూడండి సార్. ఏ మ్యాన్ బాట్ ఏ వాచ్. ఒక వాచ్ కొన్నాడట. ఎంత కొన్నాడు? 4800కు కొన్నాడు. దాంట్లో 15% డిస్కౌంట్ ఉంది. అంటే 100 రూపాయల మీద 15 డిస్కౌంట్ అంటే 85. 100 రూపాయల మీద 10 డిస్కౌంట్ అంటే 90. 100 రూపాయల మీద 10 డిస్కౌంట్ అంటే 90. దీన్ని బెస్ట్ మెథడ్ ఏంటంటే 2 మెథడ్స్ చెప్తాను సార్. ఒకటి డిజిటల్ సమ్ మెథడ్, ఒకటి ప్రైమ్ నంబర్ మెథడ్. ప్రైమ్ నంబర్ మెథడ్ చాలా మందికి తెలియదు. సో కాబట్టి డిజిటల్ సమ్ పవర్ కూడా మీరు అది ఒక అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అనుకుంటారు. అది మీ అమాయకత్వం సార్. డిజిటల్ సమ్ అనేది చాలా చోట్ల మనము మిగతా కాన్సెప్ట్లతోటి యూజ్ చేయొచ్చు. ఇది 9 ఇంటూ ఎనీ నంబర్, 9 ఇంటూ ఎనీ నంబర్. 9ని ఏ నంబర్ తోటి మనం లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. 9 4 36, 9 5 45, 9 10 90. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి.
ఇది 9 కాదు, ఇది 9 కాదు, ఇది 9 కాదు. ఇదేంటి సార్? 3672. ఇదేంటి? 3672. I hope the idea it is clear. Answer for this question is 3672. Answer for this question is 3672. Now, సార్ నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీరు ఎప్పుడు చెప్తారు కదా సార్, ఆ లాజిక్ తోటి నాకు ఆన్సర్ దొరకబట్టండి సార్. అది కూడా చూద్దాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. నవ్వు ఇక్కడ మీరు చూడండి సార్, 85. 85లో 17 అనే ప్రధాన సంఖ్య దాగుంది. 85లో 17 అనే ప్రధాన సంఖ్య దాగుంది. అంటే 17 ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం తెలిస్తే గనక చాలా ఈజీ అయిపోతుంది. 17 ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? 5b - a. నేను ముందొక క్లాసులో ప్రతి ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రము ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఎలా కనుక్కోవాలి సార్? యూనిట్ డిజిట్ తీసుకోవాలి, దాన్ని ఒక సహజ సంఖ్యతోటి లబ్ధం చేయాలి. మిగతా నంబర్ నుంచి తీసేస్తే ఐదర్ ఆ నంబర్ అయినా రావచ్చు, ఆర్ ఆ మల్టిపుల్ అయినా రావచ్చు. 7 5ల 35, 35 - 1 ఎంత సార్? 34. 34 అనేది 17 2ల 34. యూనిట్ డిజిట్ తీసుకోండి, దాన్ని 5 తోటి లబ్ధం చేయండి, మిగతా దాని నుంచి తీసేయండి. ఇక్కడ 17 200 అవుతుంది. 3672. యూనిట్ డిజిట్ తీసుకోండి, దాన్ని 5 తోటి లబ్ధం చెయ్యండి. 5 2 10, 5 2 10, మిగతా నంబర్ నుంచి తీసేయండి. 357. 7ని 5 తోటి లబ్ధం చేయండి. 0. అంటే ఇది కూడా 17 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 17 తో డివైడ్ అవుతుంది. యూనిట్ డిజిట్ 0 ఉంటే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళండి. 8. 8 5లు 40, 30 నుంచి 40 తీసేస్తే అది కాదు. రైట్? 2 5ల 10, 3672 అయింది. 3162. 2 5s are 10, అంటే 306. మనకి ఇక్కడ 3162 వచ్చింది, 3672 వచ్చింది. నవ్వు ఇక్కడ చూడండి సార్ ఎలా చేస్తున్నానో నేను. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. 17 యొక్క భాజనీయత సూత్రం, ఆన్సర్ 9 తోటి డివైడ్ అవ్వాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇది ఒక వే. ప్రైమ్ నంబర్ ఆన్సర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 17 తోటి డివైడ్ అవ్వాలి. దాని తర్వాత ఇంకోటి 90లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఫస్ట్ది పోయింది. అంటే 3162, 3261, 3672. ఈ 2 ఆప్షన్లలో మనము స్టక్ అయ్యాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇక్కడేమో 48 ఉంది, ఇక్కడేమో 85 ఉంది, ఇక్కడేమో 90 ఉంది. ఇక్కడేమో 24, ఇక్కడేమో 170, ఇక్కడేమో 90. 4 7s are 28, 28. 8 9s are 72. ఆన్సర్ రైట్ మోస్ట్ 2 ఉండాలి. అదే మళ్ళీ ఇక్కడ మనము ఇక్కడ స్ట్రక్ అయ్యాం. ఈ 2 ఆప్షన్లలో ఏది డిజిటల్ సమ్ 9 ఉంది, బి కాదు. అంటే మనము ఏ కాన్సెప్ట్ యూస్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, 24 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది. 3162 అనేది 62 అనేది 4 తోటి డివైడ్ కావట్లేదు. మనము ఎలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది సార్. 4800 తోటి ఒక ప్రోడక్ట్ కొన్నాను. 100 రూపాయల మీద 15 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను, అంటే 85. 100 రూపాయల మీద 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను, అంటే 90. 90 డిజిటల్ సమ్ 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ప్రైమ్ నంబర్ 90లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. 85లో 17 అనే ప్రధాన సంఖ్య ఉన్నది. 3 తోటి డివైడ్ కాని నంబర్లను తీసేయండి. 3080 3 తోటి డివైడ్ కాదు. 3400 3 తోటి డివైడ్ కాదు. ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ డి పోయింది. 17 తోటి డివైడ్ అయ్యే నెంబర్ ఏదో చూసుకోండి. ఈ 3 కాన్సెప్ట్స్ మీకు పర్ఫెక్ట్గా క్లియర్ అవ్వాలి. మళ్ళీ అట్లీస్ట్ ఒక 100 సార్లు చెప్పున్నాను, మళ్ళీ చెప్తాను. ప్రైమ్ నంబర్ భాజనీయత సూత్రము ఫర్ ఏ ప్రధాన సంఖ్య, డిజిటల్ సమ్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఈ 3 కాన్సెప్ట్స్
చాలా ఇంపార్టెంట్. దయచేసి క్యాల్కులేషన్లు అన్నీ కూడా చేసే ప్రయత్నము చేయకండి. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే సెకండ్స్లో ప్రాబ్లం అయిపోతుంది.